రేపు మంగళవారం రోజు 2 లవంగాలతో ఇలా చేయండి. 2 లవంగాలతో ఇలా చేస్తే చాలు మీ అప్పులు తీరిపోతాయి, డబ్బు బాగా వస్తుంది, మీ సంపాదన పెరుగుతుంది, మీకు కావలసినంత ఐశ్వర్యం లభిస్తుంది అని మనకు శాస్త్రం చెబుతుంది. మంగళవారం రోజు మనం ఏంటంటేనండి హనుమంతుడు వాళ్ళని పూజించిన, ఆంజనేయ స్వామిని ఆరాధించిన సరేనండి మన అప్పు అనేది తీరిపోతుంది, మనకు చక్కటి యోగం అనేది ప్రాప్తించి అద్భుతమైన మనం శుభ ఫలితాలను పొందవచ్చని శాస్త్రం చెబుతుందన్నమాట. కాబట్టి ఇలా మంగళవారం పూట చక్కగా 2 లవంగాల పరిహారాన్ని తప్పకుండా మీరు పాటించండి. ఇది పాటించడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. అటు మనకు అప్పు తీరుతుంది, డబ్బు రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి మంగళవారం పూట మర్చిపోకుండా ఇలా చేసుకోండి. మనం ఏంటంటే కేవలం 2 లవంగాలను ఆంజనేయ స్వామి గుడిలో పెట్టొచ్చినా సరేనండి మన అప్పు ఎంతో కొంత తీరడానికి కూడా అవకాశం ఉంటుందని మనకు పండితులు చెబుతున్నారన్నమాట. అసలు లవంగాలతో ఏ పనిని చేయాలి, ఏ పనిని చేస్తే ఎలాంటి బాధలు పోతాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది, చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. లవంగాలు ఏంటంటే దైవానికి సంబంధించినవి, దైవ శక్తి లవంగాలలో ఉంటుంది. ఇవి ప్రకృతి ప్రసాదించేవి కాబట్టి లవంగాలతో మంగళవారం పూట పరిహారము చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తుందని శాస్త్రవచనం అన్నమాట. కాబట్టి మంగళవారం పూట ఈ పనిని చేయండి. మీకు అప్పులు అధికంగా ఉన్నాయి, అప్పుల బాధలు చాలా ఉన్నాయండి, అప్పు అస్సలు కూడా తీరటం లేదు, ఎంత చేసినా కానీ అప్పుల బాధల నుంచి మేము బయటపడలేకపోతున్నామండి అని చాలామంది బాధపడిపోతూ ఉంటారు కదండి. వారికి ఏంటంటే ఆర్థికంగా కూడా కలిసి రాక చాలా ఇబ్బంది అనేది ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటి వాళ్ళండి ఆంజనేయ స్వామి గుడిలో ఈ పరిహారం చేయండి. ఆంజనేయ స్వామి గుడిలో ఈ 2 లవంగాలను పెట్టి రావటం వల్ల ఖచ్చితంగా అప్పు తీరిపోతుందని శాస్త్రం చెబుతుంది. డబ్బు కూడా బాగా రావడానికి కూడా ఈ పరిహారం పనిచేస్తుంది, అప్పు కూడా తీరటానికి కూడా ఈ పరిహారం అనేది పనిచేస్తుందన్నమాట. కాబట్టి ఇలా ఆచరించండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆంజనేయ స్వామి గుడిలో ఈ పరిహారము చేసిన, ఇంటి నుంచి మనం పరిహారము చేసి తీసుకెళ్లి ఆంజనేయ స్వామి గుడిలో పెట్టినా సరేనండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటేనండి సంపాదించింది మిగలకనో లేదంటే వారు పనిచేసిన డబ్బులు సరిపోకనో ఏంటో ఏదో ఒక రకంగా మనం అప్పు చేస్తూ ఉంటాం. కానీ ఆ అప్పుని తీర్చుకోలేక మనం చాలా బాధపడిపోతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం, ఏం చేయాలో అర్థం కాదు, ఎందుకు అప్పు ఇలా పెరుగుతుంది, ఆ అప్పుకు వడ్డీ ఎందుకు ఇలా అవుతుంది, ఎలా కట్టాలి, ఎలా చేయాలంటే చాలామంది కూడా ఏంటంటే బాధపడిపోతూ ఉంటారు. మనం కూడా కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే అప్పు తీరటం లేదని చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఏంటంటే ఈ ఒక్క పరిహారం చేయండి, ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఏం చేయండి అంటే కనుక మంగళవారం పూట అండి చక్కగా శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. చేసేసుకున్న తర్వాత దగ్గరలో మీకు ఆంజనేయ స్వామి గుడి ఉందనుకోండి, అక్కడికి వెళ్ళండి. లేదండి మాకు దగ్గరలో ఆంజనేయ స్వామి అంటే టెంపుల్ లేదండి, మేము ఇంట్లోనే చేసుకోవాలండి అనుకుంటే ఆంజనేయ స్వామి పటం ఉంటుంది కదా, ఆ పటం ముందు చేసుకోండి, సరిపోతుంది. 2 లవంగాలను తీసుకోండి, ఎక్కువగా తీసుకోవాల్సిన పని లేదు. ఖచ్చితంగా తమలపాకు కావాలి. అలానే కాకుండా మీరు ఏంటంటే కుంకుమ, పసుపులు ఈ 2 తీసుకోవాలి. లేదంటే నార్మల్గా సింధూరం కూడా తీసుకుని వాడుకోవచ్చు. మీరు ఏం చేయండి అంటే కనుకనండి ఆంజనేయ స్వామి పటం ముందు చక్కగా ఆంజనేయ స్వామి పటం ముందు ఒక చిన్న దీపం పెట్టుకోండి. పెట్టిన తర్వాత తమలపాకుడు తీసుకోండి, అంటే పుష్పాలు ఉంటే సమర్పించండి, లేకపోయినా పర్వాలేదు. దీపం పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత తమలపాకుని తీసుకుని కొంచెం సింధూరం ఉంటే మీ ఇంట్లో సింధూరాన్ని తీసుకోండి. మా ఇంట్లో సింధూరం లేదండి అనుకునేవారు కుంకుమని పోసేసి అందులో చిటికెడంత పసుపుని వేయండి. 1/2 స్పూన్ అంత కుంకుమ పోస్తే చిటికెడంత పసుపుని వేసేసి దాన్ని పేస్ట్ లాగా చేసేసి చక్కగా మీరు ఈ 2 లవంగాలను ఏంటంటే ఆ పేస్టులో పెట్టండి. గుర్తుపెట్టుకోండి, మీరు ఈ లవంగాలను ఏంటంటే ఒక దైవంగా భావించాలి, అంటే దైవ స్వరూపంగా భావించి ఈ లవంగాలకు చక్కగా సంకల్పం, అంటే లవంగాలను చేతిలో పట్టుకొని ఆంజనేయ స్వామికి సంకల్పం చెప్పుకోవాలి. అప్పు తీరాలి, అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలి, ఆర్థికంగా బాగుండాలి, మాకు ధనం ఏదో ఒక రూపంలో మా చేతికి అందాలి, డబ్బుకు సంబంధించి మేము చాలా ఇబ్బంది పడుతున్నాము అనేసి మనం ఆంజనేయ స్వామికి సంకల్పం చెప్పుకొని ఈ 2 లవంగాలు ఏంటంటే ఆ కుంకుమ పేస్టులో మనం ఈ చక్కగా పెట్టేయాలండి. పెట్టేసిన తర్వాత ఏంటంటే ఆ తమలపాకులో పెట్టాము, ఆ తర్వాత ఏంటంటే చక్కగా లవంగాలను పెట్టాము. పెట్టిన తర్వాత ఈ లవంగాలు ఏంటంటే దగ్గరలో ఆంజనేయ స్వామి ఆలయం ఉంటే అక్కడికి వెళ్ళి ఇది సమర్పించి రండి. అలా సమర్పించి వస్తే ఏంటంటే గుర్తుపెట్టుకోండి 3 నెలల్లో అప్పు తీరడానికి అవకాశం ఉంటుంది. లేదంటే మనకు చక్కటి యోగం ఉన్నట్టయితే 41 రోజులకే అప్పు తీరుతుందని మనకు పండితులు చెబుతున్నారు. ఒకవేళ కనుక మీకు దగ్గరలో ఆంజనేయ స్వామి అంటే ఆంజనేయ స్వామి టెంపుల్ లేకపోతే, గుడి లేకపోతే మన ఇంట్లో ఆంజనేయ స్వామి పటం ముందు కూడా మనం పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకోవడం వల్ల కూడా ఫలితం వస్తుంది. అది కొంచెం ఆరిపోయిన తర్వాత దాన్ని తమలపాకుని మడత పెట్టేసి చక్కగా దగ్గరలో మీరు ఎప్పుడైనా సరే అంటే వేరే ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ఆంజనేయ స్వామి ఆలయం ఉంటే అక్కడ కూడా ఈ యొక్క తమలపాకు, అందులో ఉండే కుంకుమని, అలాగే 2 లవంగాలని ఆంజనేయ స్వామి గుడిలో వదిలేసి రండి. ఇలా రావటం వల్ల ఏమవుతుందంటే కనుక ఆయన అంటే ఆంజనేయ స్వామి యొక్క దయ అంటే ఆయన యొక్క కరుణతో మన అప్పు అనేది ఖచ్చితంగా తీరిపోతుందండి. మీరు ఆశ్చర్యపోయేంత ఫలితం అయితే మీరు చూస్తారు. ఖచ్చితంగా ఆచరించండి, పాటించండి, చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. ఇదేంటంటే గనక మనకు పురాణ గ్రంథంలో చెప్పబడ్డ పరిహారము. ఈ పరిహారానికి కొంత లక్షల్లో అంటే లక్షల్లో జనాలు దీన్ని ఆచరించారని, ఇది చేసి
చాలా మంచి ఫలితం పొందారని, అప్పుని తీర్చుకున్నారని చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఏంటంటే మీరు కూడా చేసి చూడండి. చేసిన తర్వాత ఆశ్చర్యపోయే ఫలితం అయితే మీరు ఖచ్చితంగా చూస్తారనమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి, అప్పు తీరుతుందంటే వెంటనే కోట్లల్లో ఉండే అప్పు తీరుతుంది, లక్షల్లో ఉండే అప్పు తీరుతుందని కాదు. అప్పు ఎలా తీరుతుందంటే ఇక్కడ మీరు గమనించండి. అప్పు తీరటం అంటే కేవలం డబ్బు వచ్చి మన అప్పు తీరుతుందని కాదు. మనకి ఏదో ఒక రూపంలో డబ్బు మన చేతికి అందుతుందన్నమాట. అంటే అది వస్తువు కానీ, వాహన రూపం కానీ, రావాల్సిన ధనం కానీ, లేదంటే మనం కష్టపడి పనిచేసిన డబ్బు రెట్టింపు రావటం కానీ, ఇలాంటివి మనము అంటే సాంకేతాలని గుర్తుంచుకోవాలన్నమాట. అలాంటి సాంకేతాల వల్ల మనకేంటంటే ధనం వస్తుంది, ధనం పెరుగుతుంది. మన దగ్గర ఉండే బంగారం అంటే మనం అమ్మి డబ్బు రావటం ఇలాంటివి మనం చూస్తూ ఉంటామన్నమాట. అంటే ఏదైనా ఒక వస్తువు వాహన రూపంలో మనకు డబ్బు మన చేతికి అందటానికి అవకాశం ఉంటుంది పరిహారం చేస్తే. అంతేకాని ఒకటేసారి కోట్లు వచ్చి పడి మన యొక్క అంటే అప్పు మొత్తం తీరిపోతుందని కాదు. అది కూడా ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, అప్పు చిన్నప్పైనా పెద్దప్పైనా మ్యాక్సిమం తీరుతుందండి, తీరడానికి అవకాశం ఉంటుంది. స్థితిగతి బాగుంటే 41 రోజుల్లోనే ఫలితం వస్తుంది. స్థితిగతి బాగాలేకపోతే ఒక 3-6 నెలల సమయం అయితే పడుతుందని ఇక్కడ అంటే చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు చక్కగా విధి విధానంగా ఆచరించేసి చక్కటి ఫలితం పొంది చూడండి. కానీ మీరు ఇంట్లో చేస్తే దీపం పెట్టాలి, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ కూడా ఈ పరిహారం యాజ్ ఇట్ ఈజ్గా చేయాలి. అలా చేయడం వల్ల కూడా ఫలితం వస్తుంది. ఆ లవంగాలను తమలపాకుని అక్కడే వదిలేసి రావాలి. మనసులో సంకల్పం చెప్పుకొని వదిలేసి వస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. ఒకవేళ లేకపోతే ఇక మనం నమస్కారం చేసుకుని మనం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు ఆ తమలపాకు ఆ లవంగాలను అక్కడ పెట్టేయాలి. ఆంజనేయ స్వామికి లవంగాలను సమర్పించడం వల్ల అప్పుల బాధలు, అనేక రకాల ఇబ్బందులు, అలాగే కాకుండా దరిద్రాలు పోవటానికి అవకాశం ఉంటుంది. ఆంజనేయ స్వామికి లవంగాలను సమర్పించడం వల్ల ధనం కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అనుకున్న కోరిక అనుకున్నట్టు తీరటానికి కూడా అవకాశం ఉంటుందని పండితులు వేదాలు చెబుతున్నారు. కాబట్టి ఇలా ఆచరించండి. ఇలా ఆచరించడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం అయితే రావటం అనేది మీ కళ్ళతో మీరు చూసేసి ఆశ్చర్యపోతారు. అలానే కాకుండా ముఖ్యంగా అంటే మంగళవారం మనం ఏంటంటే ఆంజనేయ స్వామిని ఆరాధిస్తూ ఉంటాం. కాబట్టి ఆయన యొక్క అనుగ్రహంతో మన అప్పు అనేది సులభంగా తీరిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇది అప్పుని తీర్చుకునే పరిహారం. ఇక రెండోది వచ్చేసి ఏంటంటే ధనం రావాలి, డబ్బుకు లోటు ఉండకూడదు, డబ్బు నిరంతరం మా దగ్గర ఉండాలి. డబ్బు లేకుండా ఉండే రోజులు చాలా ఉన్నాయండి. ధనం కోసం మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాము, రూపాయి కూడా మిగలక మేము చాలా బాధపడిపోతున్నాము, ఎందుకు మాకు డబ్బు రావటం లేదనుకుంటూ ఉంటారు. కొంతమంది ఏంటంటేనండి పెద్దగా కష్టపడకపోయినా వారి దగ్గర అయితే ధనం బాగా ఉంటుందండి. ఎంత డబ్బు ఉంటుందంటే కనుక అసలు ఏం చేయాలో కూడా కొంతమందికి అర్థం కానంత డబ్బు ఆస్తులు ఉంటాయి. కొంతమంది ఎంత కష్టపడతారంటే కష్టం కోసమే పుట్టారేమో, కష్టం కోసమే వీరు జీవిస్తున్నారేమో అన్నంత కష్టపడతారు. కానీ దైవం ఎందుకు అలాంటి వాళ్ళనైతే అసలు అనుగ్రహించరు. దైవం ఏంటంటే అలాంటి వాళ్లకు డబ్బుని ఇవ్వదనమాట. కాబట్టి మీరు ఏంటంటేనండి చక్కగా దైవానుగ్రహం కలగాలన్నా, దేవుడు మిమ్మల్ని అనుగ్రహించి కావలసినంత సంపద మీకు కావాలన్నా, అలానే మీ సంపద రెట్టింపు కావాలన్నా, దానికి తోడేంటంటే ముఖ్యంగా డబ్బుకు సంబంధించి ఎవరైతే తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారో అలాంటి వాళ్ళు ఒక మంగళవారం పూట ఆంజనేయ స్వామి దగ్గర 2 లవంగాలను పెట్టి ఇలా పూజించి ఆ తర్వాత మీ దగ్గర పెట్టుకోండి. ఖచ్చితంగా మీరు మార్పుని చూసేసి ఆశ్చర్యపోతారు. అది ఒక్క వారంలోనే ఫలితం వస్తుందన్నమాట. ఒక్క వారం రోజుల్లోనే మీరు ఫలితాలను చూసేసి చక్కగా మీరు ఏంటంటే ఆశ్చర్యపోవటం జరుగుతుంది. ఇలా కనుక మనము ఏంటంటే మంగళవారం పూటండి ఈ పరిహారం చేస్తాం కదా, ఇది ఉదయం చేస్తే సాయంత్రం ఈ డబ్బు పరిహారం చేసుకోండి. లేదంటే ఉదయం డబ్బు పరిహారం చేస్తే సాయంత్రం అప్పు పరిహారం చేయండి. కానీ 2 కలిపి మాత్రం చేయకూడదని మనకు పండితులు చెబుతున్నారు. ఎందుకంటే ఒకటి అప్పుని తీర్చుకునే పరిహారం, రెండవది వచ్చేసి ఏంటంటే ధనాన్ని రప్పించుకునే పరిహారం. లేదంటే ఈ మంగళవారం ఈ అప్పు పరిహారం చేసి 2వ మంగళవారం ధనాన్ని రప్పించుకునే పరిహారం చేయండి. ఇలానైనా చేయాలి, కానీ 2 కలిపి చేయకూడదని మనకు పండితులు వేదాలు చెబుతున్నారు. కాబట్టి ఆచరించండి. ఏం చేయండి అంటే కనుక 2 లవంగాలు, ఈ పరిహారానికి కూడా 2 లవంగాలు, పరిహార పరంగా 2 లవంగాలు చాలా బాగా ఉపయోగపడతాయండి. పరిహార పరంగా 2 లవంగాలు ఏంటంటే చాలా అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడతాయని చెప్పొచ్చు. 2 లవంగాలను తీసుకొని మనం ఏం చేయాలంటే కనుక చక్కగా పువ్వు ఉండే లవంగాలు మాత్రమే పరిహారానికి పనిచేస్తాయి. పువ్వు లేకపోతే ఆ యొక్క లవంగాలు ఏంటంటే పరిహారానికి పని చేయవన్నమాట. లవంగాలను తీసుకున్న తర్వాత ఏంటంటే చక్కగా ఆంజనేయ స్వామి పటం ముందు పెట్టాలి. పెట్టుకొని మనం దీపధూప నైవేద్యాలతో స్వామివారిని పూజించుకొని ఆ తర్వాత వచ్చేసి లవంగాలను ఏంటంటే స్వామివారి రూపంగా భావించి ఆయన పటం ముందు పెట్టి ఆ తర్వాత చక్కగా సంకల్పం చెప్పుకొని కాసేపు వదిలేసిన తర్వాత ఆ లవంగాలను తీసుకొని పర్సులో పెట్టుకొని ఆయన మీద భారం వేయండి. ఖచ్చితంగా ధనం వస్తుంది. ధనం రాకుండా అస్సలు ఉండదు, డబ్బు వస్తుంది. డబ్బు ఎప్పుడూ కూడా పర్సులో ఉంటుంది. అలాగే కాకుండా ఏంటంటే మనం గుర్తుపెట్టుకోండి, 10 రూపాయలు అంటే 100 రూపాయలు జేబులో పెట్టుకొని పోతే 100కు 100 ఖర్చు అయిపోతూ ఉంటాయి. ఇలా ఖర్చులు తగ్గడానికి కూడా అవకాశం ఉంటుందని వేదాలు చెబుతున్నాయి. కాబట్టి ఇలా ఆచరించండి. ఈ పరిహారం చాలా అద్భుతమైన పరిహారం. ఇది చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టి మీ
జీవితాన్ని మార్చే పరిహారం కాబట్టి దీన్ని విధి విధానంగా చేసేసి చక్కటి శుభ ఫలితాన్ని పొంది మీ జీవితాన్ని మార్చుకోండి. ఈ పరిహారం చేయటం వల్ల ధనం రావటం, అలాగే డబ్బుకు సంబంధించిన సమస్యలు తీరిపోవటం. ఇది పర్సులనే అంటే కాదండి, ఆడవాళ్ళు కూడా వారు అంటే ఉపయోగిస్తూ ఉంటారు కదా పర్సులు, అందులో కూడా పెట్టవచ్చు. మగవారు ఉపయోగించే పర్సులో కూడా పెట్టుకోవచ్చు. అలా పెట్టుకోవడం వల్ల కూడా ఫలితాలు వస్తాయి, ధనం వస్తుంది, డబ్బుకు ఎప్పుడు కూడా లోటు ఉండదు. ఈ లవంగాలు ఒక్కసారి మనం ఇలా పరిహారం పాటించి పెట్టుకుంటే మనకు ఒక నెల రోజులైతే ఉపయోగపడతాయి. నెల కాకపోయినా 25 రోజులైతే పనిచేస్తాయని శాస్త్రం చెబుతుంది. కాబట్టి 25 రోజుల తర్వాత యాజ్ ఇట్ ఈజ్గా మంగళవారం మళ్ళీ ఇలా పరిహారం చేసి పెట్టుకోండి, సరిపోతుంది.